సో సిలికాన్ కాంపౌండ్ చూడండి. సో సిలికాన్ కాంపౌండ్స్ వచ్చేసరికి సో మేజర్‌గా మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే సిలికోన్స్. సో ఫస్ట్ ఈ సిలికోన్స్ ఏంటి? అసలు ఎక్కడ యూజ్ అయితాయి అంటే చూడండి నాన్న. సిలికోన్స్ జనరల్లీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇవన్నమాట. లైక్ ఇప్పుడు సర్జరీ చేస్తాం కదా నాన్న. ఫేస్ సర్జరీ చేసేటప్పుడు కూడా ఈ సిలికాన్ యూజ్ అయితదన్నమాట. సిలికాన్‌కి యాక్చువల్‌గా ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటది. సో అందుకే ఇక్కడ ఫేస్ సర్జరీస్‌లో యూజ్ చేస్తారు. కెమికల్స్‌లో యూజ్ చేస్తారు. లైక్ కొన్ని బల్బులో కూడా యూజ్ చేస్తారు నాన్న. ఎల్ఈడీ బల్బ్స్ గాని, లేస్ గాని ఇది వచ్చేసరికి మీకు తెలుసు ఇది మన ఐ లెన్స్. కొంతమంది ఐస్‌లో లెన్స్ డైరెక్ట్ పెట్టుకుంటారు కదా! అది కూడా లెన్స్ కూడా ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సిలికాన్. యాక్చువల్ సిలికాన్ అంటే ఏంటి అంటే ద సిలికాన్ విచ్ ఈస్ విత్ ద బ్రిడ్జ్డ్ విత్ 1 ఆక్సిజన్. ఒక సిలికాన్ ఒక ఆక్సిజన్ తోని బ్రిడ్జ్ అయితే దాన్ని సిలికాన్ అంటాం నాన్న. సిలికాన్ విత్ ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉండాలి ఇట్లా. అట్లా ఎన్నుంటాయి? సిలికాన్ ఎన్ని బాండ్‌లు చేస్తదంటే 4 బాండ్‌లు చేస్తది. సో 4 బాండ్స్ చేసినప్పుడు ఒక సిలికాన్ ఇట్ విల్ బైండ్ విత్ 4 ఆక్సిజన్స్ లైక్ థిస్. సో ఇలా 4 ఆక్సిజన్‌తో లింకప్ అయి ఉంటదనమాట. సో మళ్ళీ ఇంకో సిలికాన్, ఇంకో సిలికాన్, ఇంకో ఆక్సిజన్, ఇంకో సిలికాన్, ఆక్సిజన్ లైక్ థిస్. ఇలా మొత్తం బ్రిడ్జ్డ్ ఆక్సిజన్ ఉంటాయి నాన్న. సో జనరల్‌గా ఒక సిలికాన్ విత్ ఆక్సిజన్ బ్రిడ్జ్‌తోని ఉంటే దాన్ని సిలికోన్స్ అంటాం నాన్న. లేదు నార్మల్‌గా సిలికాన్ హైడ్రోజన్‌తోనే ఉందనుకున్నానా? హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఇలా ఉంటే దాన్ని ఏమంటాము అంటే సిలేన్ అంటాం. సిలేన్ అంటాం. ఇలా ఉంటే దాన్ని సిలికోన్ అంటాం నాన్న. ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉండాలి. సో ఇలా సిలికోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే ఇవన్నిట్లలో ఈ అప్లికేషన్స్ ఇవే అన్నమాట. ఇవేంటి బల్బ్స్ గాని, లేస్ చిప్స్ ప్యాకెట్స్‌లో గాని, జిల్లెట్స్ గాని డిఫరెంట్ వాటిలలో యూజ్ చేస్తారన్నమాట. ఈవెన్ ఫుట్ ప్రింట్స్ కనిపెట్టే డిఫరెంట్ మెథడ్స్‌లో కూడా యూజ్ చేస్తారన్నమాట. సో మేజర్‌లీ సిలికాన్ వచ్చేసరికి వెరీ సింపుల్. సిలికాన్ విత్ ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉంటే దాన్ని సిలికోన్ అంటాం నాన్న. సో దీస్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్. సో లెట్ us see the silicones with the classification and synthesis. సో క్లాసిఫికేషన్స్ అండ్ సింథసిస్ అనేది ఇంపార్టెంట్. సిలికాన్స్‌లో యాక్చువల్‌గా 3 రకాలు ఉంటాయి నాన్న. ఏంటి 3 రకాలు ఏంటివి అంటే వెరీ సింపుల్ యాస్ లీనియర్ సిలికాన్, సైక్లిక్ సిలికాన్, క్రాస్ లింక్డ్ సిలికాన్. లీనియర్ అంటే ఏందన్న వెరీ సింపుల్. సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్ లైక్ దిస్. ఇలా ఉంటే దాన్ని లీనియర్ అంటారు. బట్ వాట్ అబౌట్ ద సైక్లిక్? సైక్లిక్ అంటే ఏముందన్న ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్ లైక్ దిస్. ఇలా సైక్లిక్‌గా ఉంటే సైక్లిక్. దెన్ వాట్ అబౌట్ ద క్రాస్ లింక్డ్? క్రాస్ లింక్డ్ అంటే ఏందన్న? క్రాస్ లింక్డ్ అంటే ఇంకా వెరీ సింపుల్. లైక్ మొత్తం క్రాస్ ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక సిలికాన్ ఇట్ బైండ్ విత్ అనదర్ ఆక్సిజన్ లైక్ దిస్. సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్ లైక్ దిస్. సో మళ్ళీ ఇక్కడ కూడా ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్ లైక్ దిస్. ఆక్సిజన్, సిలికాన్ ఇట్లా ఒక సిలికాన్ వచ్చేసరికి 4 బాండ్‌లు చేస్తుంది. సో కంటిన్యూగా నువ్వు ఇట్లా ఎన్నైనా సిలికాన్స్ రాసుకోండి. వీటిని ఏమంటాము అంటే క్రాస్ లింక్డ్ అంటాం మనం. ఇలా ఉంటే క్రాస్ లింక్డ్. లేదు ఇలా స్ట్రెయిట్‌గా ఉంటే దాన్ని మామూలుగా లీనియర్ సిలికాన్స్ అంటాం నాన్న. ఇలా సైక్లిక్ అంటేనేమో ఇలా రౌండ్‌గా ఉండాలి. సో లైక్ మొత్తం సైక్లిక్‌గా ఉంటే దాన్ని క్రాస్ లింక్డ్ సిలికాన్స్ అంటాం నాన్న. సో సింప్లీ దీస్ ఆర్ ద సిలికాన్స్ హియర్. సో దాని సింథసిస్ ఏంటి? దాని ప్రిపరేషన్స్ ఏంటి అనేది చూడండి. సో వెరీ సింపుల్. ఈ సిలికాన్స్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా సింపుల్. ఎగ్జామ్‌లో కూడా ఇది ఖచ్చితంగా వస్తాయి నాన్న. సిలికాన్ చాలా సింపుల్ ఇది. సో ఎందుకంటే క్లియర్‌గా చూడండి. ఎందుకంటే సింథసిస్ అనేది చాలా ఈజీ. ఒక సిలికాన్‌కి ఆక్సిజన్ పెట్టేస్తే అయిపోతది. సో ఆక్సిజన్ ఎలా పెడతాం అనేది కూడా చూడండి. సో ఫస్ట్ సిలికాన్ యాక్చువల్‌గా ఎలా సింథసైజ్ చేస్తామో అనేది కూడా చూడండి నాన్న. సో సిలికాన్ జనరల్లీ ఇప్పుడు నేను ఏం చెప్పినా అంటే సిలికాన్ విచ్ మస్ట్ బి హావ్ ద ఆక్సిజన్ బ్రిడ్జ్. ఆక్సిజన్ బ్రిడ్జ్ అనేది దానికి ఉండాలి. సో ఆక్సిజన్ బ్రిడ్జ్ అనేది దానికి ఎలా వస్తది మరి? ఎట్లొస్తది? ఒక సిలికాన్ అనేది ఎట్లొస్తది చెప్పండి? ఎట్లొస్తదంటే ఒక సిలికాన్ పక్కన ఆక్సిజన్ ఉండాలి. సో సిలికాన్ పక్కన ఆక్సిజన్ యాక్చువల్‌గా ఎలా ఉంటది అంటే వెనెవర్ యూ కెన్ టేక్ క్లోరోసిలేన్. లెట్ us సే క్లోరోసిలేన్. సో సిలేన్ తీసుకున్నాం. సిలేన్ అంటే ఇది సిలేన్. హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. సో ఇప్పుడు ఈ ఒక్క హైడ్రోజన్ ప్లేస్‌లో ఈ హైడ్రోజన్ ప్లేస్‌లలో ఏదో ఒక దగ్గర ఆక్సిజన్ వచ్చిందనుకోండి, విత్ మళ్ళా సిలికాన్ వచ్చిందనుకోండి, దాన్ని సిలికోన్స్ అంటాం. సో నాట్ ఓన్లీ వన్ ప్లేస్, ఒక ప్లేస్ కాకుండా నువ్వు ఏ ప్లేస్ అన్నా తీసుకోనన్న. ఏ ప్లేస్ ఇక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో, 4 ప్లేస్‌లలో తీసుకున్నా పర్లేదు. సో ఏ ప్లేస్ అన్నా తీసుకో. సిలికాన్ వస్తే సరిపోతది. ఒక ఆక్సిజన్ విత్ బ్రిడ్జ్ వస్తే దాన్ని సిలికాన్ అంటాం. సో ఫస్ట్ లీనియర్ సిలికాన్సే చూడండి నన్ను. ఎలా వస్తాయి? సింథసిస్ ఎలా చేస్తాము అంటే వెరీ సింపుల్. సో నాకేం కావాలి అంటే ఎలా తీసుకోవాలి అంటే నేను ఇక్కడ హైడ్రోజన్ తీసేయాలన్న.
సో హైడ్రోజన్ అంటే సిలేన్. నేను హైడ్రోజన్ కాకుంటే ఐ విల్ యూస్ క్లోరిన్. నేను ఏం చేస్తాను అంటే క్లోరిన్ తీసుకుంటాను. క్లోరిన్. సో ఇక్కడ ఏం చేసుకున్నా అంటే ఒక 4 క్లోరిన్లు తీసుకున్నాను. దీని పేరు ఏంటి అంటే టెట్రాక్లోరోసిలేన్. టెట్రాక్లోరోసిలేన్. సో ఈ కాంపౌండ్ తీసుకున్నాను, టెట్రాక్లోరోసిలేన్. సో నేను ఏం చేసుకుంటా, ఇది ఎందుకు తీసుకుంటా అంటే క్లోరిన్ యాక్చువల్గా ఈజీగా తీసేయచ్చు అనమాట. సో నేను ఇక్కడ హైడ్రోజన్ కూడా పెట్టొచ్చు. సో ఇక్కడ నేను హైడ్రోజన్ పెట్టొచ్చు, క్లోరిన్ పెట్టొచ్చు నేను ఇక్కడ స్పెసిఫిక్ క్లోరిన్ ఉన్న కాంపౌండ్ ఎందుకు తీసుకున్నా అంటే హైడ్రోజన్ కంటే క్లోరిన్ ఈజీగా తీసేయచ్చు అనమాట. నేను ఇక్కడ సిలికాన్ విత్ హైడ్రోజన్, 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 హైడ్రోజన్. సో దీన్ని సింపుల్ సిలేన్ అంటాం అనమాట. ఈ సింపుల్ సిలేన్ కి క్లోరోసిలేన్ కి ఏంటి డిఫరెన్స్ అంటే క్లోరిన్స్ వచ్చినాయి. సో నేను ఏం చేయాలి, నాకు సిలికాన్ కావాలి. సిలికాన్ కావాలంటే ఈ క్లోరిన్ కానీ ఏదైనా సైడ్ అడ్జసెంట్ ఆటమ్ తీసేసి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ పెట్టాలంటే ఇక్కడ హైడ్రోజన్ కంటే క్లోరిన్ తీసేయడం ఈజీ అనమాట. ఎందుకు అంటే క్లోరిన్ విచ్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈజీగా ఆ ప్లేస్ లో దాన్ని ఆక్సిజన్ ఈజీగా తీసుకురావచ్చు. దిస్ క్లోరిన్ యాక్చువల్లీ విచ్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఈస్ 17. మీకు తెలుసు క్లోరిన్ అటామిక్ నెంబర్ ఈస్ 17 అండ్ ద వ్యాలెన్స్ ఈస్ 17 అంటే కూడా చూడండి. సో ఎందుకు ఇంత ఈజీగా తీయొచ్చు అంటే చూడండి, 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 2 + 2 4 + 6 10 12 17. సో valency will be like this. సో 3s2, 3p5. సో క్లోరిన్ వచ్చేసరికి ఇలా ఉంది స్పెసిఫిక్ గా. సో ఇప్పుడు ఏంటి క్లోరిన్ ఎందుకు ఈజీగా తీసేయచ్చు అంటే 3s2, 3p5 లైక్ దిస్. సో ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది లోన్ ఎలక్ట్రాన్ ఉంది. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఇట్ కెన్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రాన్. సో దానికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే అది స్టేబుల్ గా ఉంటుంది సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఈ క్లోరిన్ ఏం చేస్తామంటే ఈ సిలికాన్ యొక్క ఈ ఒక్క ఎలక్ట్రాన్ తీసుకొని దీంతో పాటు ఇచ్చేస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఈజీ వెళ్ళిపోతుంది. సో ఈ క్లోరిన్ ఎలా వెళ్ళిపోతుంది అంటే Cl- వెళ్ళిపోతుంది, Cl+ కాదు. Cl+ అంటే Cl ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి, బట్ Cl- అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వాలి. సో ఇట్ ఈస్ గెయినింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది కాబట్టి సో ఇట్ కెన్ ఈజీలీ ఎలిమినేట్ యాజ్ Cl-. సో అలా ఎందుకు Cl- అంటే ఇప్పుడు వచ్చేది కూడా O-. ఆక్సిజన్ వచ్చి ఆ ప్లేస్ లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఈజీగా మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆక్సిజన్ వచ్చేసరికి ఎలా పెడతాము అనేది కూడా చూడండి సో ఫస్ట్ ఏం చేస్తాము, క్లోరిన్ తీసేయాలి. సో క్లోరిన్ తీసేసి ఆ వాట్ ఎవర్ ద ఆక్సిజన్ వచ్చేసరికి పెట్టాలండి. సో ఎలా పెడుతున్నాను అంటే చూడండి సో వెరీ సింపుల్. సో ఫస్ట్ సిలికాన్ తీసుకున్నాను నేను. సో లెటెస్ట్ సే మనకు ఒకటే క్లోరిన్ చూద్దాం ఫస్ట్. అన్ని ఎందుకు, ఒక సింగిల్ క్లోరిన్ తీసుకోండి ఫస్ట్. ఒక క్లోరిన్, ఇటు ఒక క్లోరిన్. ఐ విల్ రైట్ హియర్ యాజ్ R. సో యూ కెన్ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ R ఐ విల్ రైట్ CH3. మిథైల్ గ్రూప్ తీసుకోండి మిథైల్ గ్రూప్ తీసుకోండి. నేను ఏం చేస్తాను అంటే దీనికి హైడ్రలైజ్ చేస్తాను. దీనికి వాటర్ యాడ్ చేస్తాను. సో వాటర్లో ఏముంటుంది, H+ ఉంటుంది, OH- ఉంటుంది, అంతే కదా. ఇక్కడ Cl- ఉంటుంది. నేను ఏం చేస్తా అంటే వెరీ సింపుల్, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ H+ ఉంది, ఇక్కడ Cl- ఉంది. ఇలా తీసేస్తా దీన్ని, ఇలా తీసేస్తా. ఇలా తీసేసి ఈ OH- ఆ Cl- కి రిప్లేస్ చేస్తాను. సో యూ విల్ గెట్ OH- అక్కడ అటాచ్ అవుతుంది, CH3 అలానే ఉంటుంది, CH3 ఎలానే ఉంటుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. సో అంటే ఒక క్లోరిన్ ని తీసి ఒక OH పెట్టాలంటే ఏం చేయాలి అంటే వెరీ సింపుల్, హైడ్రోలైజ్ చేస్తే అయిపోతుంది. సో ఇలాంటివి నాకు సిలికాన్, OH, లెట్ us say here CH3, క్లోరిన్ ఇలాంటివి తీసుకున్నాను. సో రెండు వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకున్నాను. 2 moles తీసుకుంటే ఎలాగో 2 moles వస్తాయి. సో స్పెసిఫిక్ గా 2 moles తీసుకుంటే 2 OHలు వచ్చేస్తాయి. సో నేను ఏం చేస్తా 2 moles కాబట్టి ఐ విల్ రైట్ హియర్ OH. సో ఇలాంటిది నేను ఇంకొక సిలికాన్ కలిపేసింది అనుకున్నాను. CH3, OH. సో ఇలా కలిపేసి ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ నుంచి H+ OH-. సో ఇట్లా వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే యూ విల్ గెట్ ద ఫైనల్ సిలికాన్ లైక్ దిస్. సో ఇట్లా ఆక్సిజన్ సిలికాన్ బ్రిడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో సిలికాన్ కి ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉంటే దాన్ని సిలికోన్ అంటాం ఇలా బ్రిడ్జ్ రావాలంటే ఏం చేయాలి అంటే వెరీ సింపుల్, ఫస్ట్ క్లోరిన్ ఉన్న కాంపౌండ్స్ తీసుకోవాలి. సో ఇలా క్లోరిన్ ఉన్న కాంపౌండ్ తీసుకుంటే హైడ్రలైజ్ చేస్తే దానికి OH వస్తుంది ఆ ప్లేస్ లో. OH వచ్చిందంటే OH 2 OHలు తీసుకుంటే ఒక వాటర్ వెళ్ళిపోతే ఆక్సిజన్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది, సిలికాన్ వచ్చేస్తుంది. సో యాక్చువల్ సింథసిస్ వచ్చేసరికి ఇది అన్నమాట. సో ఇప్పుడు నాకు లీనియర్ సింథసిస్ కావాలని లీనియర్ సిలికాన్స్ కావాలి. సో లీనియర్ సిలికాన్స్ ఎలా ఉంటాయి, ఆక్సిజన్ సిలికాన్ ఆక్సిజన్ సిలికాన్ ఆక్సిజన్ లైక్ దిస్. వీటిని లీనియర్ సిలికాన్స్ అంటాం లీనియర్ గా ఉండాలి. మరి ఇటు పక్కన ఏముంటది అంటే
నీ ఇష్టం. ఇటు పక్కన OH పెట్టుకో, ఇటు పక్కన R పెట్టుకో ఇక్కడ. కార్బన్ సిలికాన్‌కి అయితే కంపల్సరీ 4 బాండ్స్ ఉండాలి. సో, లీనియర్ అంటే ఇది లీనియర్. ఆక్సిజన్ అనేది కింద పైన ఉండకూడదు. ఓన్లీ ఒకటే సైడ్ ఉండాలి. ఒకటే సైడ్ ఉండాలి. ఇలా ఉంటే దాన్ని లీనియర్ సిలికాన్ అంటాం నాన్న. ఇక్కడ కూడా OH అని కాదు. యూ కెన్ టేక్ R. అక్కడ కూడా R అని పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇది వచ్చేసరికి లీనియర్ సిలికాన్. ఇది నేను రావాలి అంటే ఏం చేయాలి అంటే వెరీ సింపుల్. ఫస్ట్ తీసుకునేదే ఇక్కడ సిలికాన్. ఇక్కడ ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉంది. అంటే నేను ఇక్కడ క్లోరిన్ తీసుకుంటాను. ఇక్కడ కూడా ఒక క్లోరిన్ తీసుకుంటా నేను. సో, హైడ్రోలైజ్ చేస్తే ఏమైతదంటే సిలికాన్ OH వచ్చేస్తది. ఇక్కడ కూడా సిలికాన్ OH వచ్చేస్తది. సో, ఆ తర్వాత ఈ OH ఇక్కడ నుంచి H+OH-. ఈ వాటర్ తీసేస్తే యూ విల్ గెట్ దిస్ పర్టిక్యులర్ బాండ్ లైక్ దిస్. సో, లీనియర్ సింథసిస్ అనేది ఇలా చేస్తామన్నమాట. సో, సింపుల్‌గా సిలికాన్ సింథసైజ్ చేయాలి అంటే ఒక సిలికాన్ విత్ క్లోరిన్ తీసుకోవాలి. క్లోరిన్ తీసుకొని హైడ్రోలైజ్ చేస్తే ఆ ప్లేస్‌లో OH వస్తది. OH వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నువ్వు మళ్ళీ వాటర్ తీసేస్తే యూ విల్ గెట్ ద లీనియర్ సిలికాన్. ఇది లీనియర్ సిలికాన్. లేదు మరి క్రాస్ లింక్డ్ కావాలంటే ఏం చేయాలి? లీనియర్ కావాలి అంటే ఈ 2 సైడ్స్ సరిపోతాయి నాన్న. సో, లీనియర్ కావాలి అంటే మనకు ఇటు పక్కన ఆక్సిజన్ కావాలి, ఇటు పక్కన ఆక్సిజన్ కావాలి అంటే సో, లీనియర్ కావాలి అంటే ఇటు పక్కన క్లోరిన్, ఇటు పక్కన క్లోరిన్. సో, 2 క్లోరిన్స్ ఉండేలాగా తీసుకుంటే జనరల్లీ మనకు లీనియర్ వస్తది. సో, లేదు మనకి ఇప్పుడు సైక్లిక్ కావాలి. సో, సైక్లిక్ కావాలంటే ఎలా ఉండాలి? సైక్లిక్ అంటే లైక్ దిస్. సిలికాన్, ఆక్సిజన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్ like this. So, ఇది cyclic ఇది. So, you can not only this, you can take any one. Oxygen, silicon, oxygen, silicon, oxygen, silicon, oxygen, silicon like this. ఇవన్నీ cyclic silicon. ఇప్పుడు ఇలా కావాలంటే నేను ఎన్ని తీసుకోవాలి? ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్‌గా. ఎన్ని ఉన్నాయి నాన్న? ఎన్ని సిలికాన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో, 3 మాలిక్యూల్స్ తీసుకోవాలి. ఎలాంటివి తీసుకోవాలి అంటే క్లోరిన్, క్లోరిన్ లైక్ దిస్. ఇటు పక్కన R ఏదన్నా ఉండని నాన్న. మళ్ళీ సిలికాన్ ఇలా 2 క్లోరిన్స్ తీసుకోవాలి. క్లోరిన్, క్లోరిన్. సేమ్ సిలికాన్, క్లోరిన్, క్లోరిన్, క్లోరిన్ లైక్ దిస్. సో, క్లోరిన్, క్లోరిన్‌లు 2 తీసుకున్నాను నేను. 2 తీసుకుంటే ఏమైతది? ఇక్కడ OH వస్తది. సో, మీకు క్లియర్‌గా ఇక్కడ కూడా అర్థమవుతుంది. సో, సింపుల్‌గా ఇక్కడ ఏంటి అంటే OH వస్తది. ఇక్కడ కూడా OH వస్తది. OH వస్తది. OH వస్తది ఇలా. హైడ్రోలైజ్ చేస్తే OH వస్తది. సో, OH వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ హైడ్రోలైసిస్. ఈ OH వాటర్ తీసేస్తే ఆటోమేటిక్‌గా యూ విల్ గెట్ అగైన్ దిస్ బాండ్. సో, ఆటోమేటిక్‌గా యూ విల్ గెట్ ద సైక్లిక్ సిలికాన్. సో, అట్లా సైక్లిక్ సిలికాన్ వచ్చేస్తదన్నమాట. సో, సైక్లిక్ సిలికాన్ కావాలి అంటే మీరు ఎన్నైనా తీసుకోండి నాన్న. 2 క్లోరిన్స్ తీసుకోవాలి. దాన్ని హైడ్రోలైజ్ చేస్తే OH వస్తది. OH వచ్చిన తర్వాత హైడ్రోలైజ్ చేస్తే వాటర్ తీసేస్తే ఆటోమేటిక్‌గా యూ విల్ గెట్ ద సైక్లిక్ సిలికాన్. లేదా క్రాస్ లింక్డ్ కావాలి అనుకున్నాం అనుకో నాన్న. క్రాస్ లింక్డ్ అంటే ఏంటి? క్రాస్ లింక్డ్ అంటే వెరీ సింపుల్. లైక్ సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్. ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్, ఆక్సిజన్ ఇవన్నీ క్రాస్ లింక్డ్ అన్నమాట. సో, ఇలా ఇష్టం వచ్చినట్టు ఉండాలన్నట్టు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఇన్ని క్లోరిన్స్, ఇన్ని సిలికాన్స్ ఉండాలి అంటే నేనేం చేస్తా అంటే ఇటు సైడ్ ఒక క్లోరిన్ తీసుకుంటా, ఇటు సైడ్ ఒక క్లోరిన్ తీసుకుంటా, ఇటు సైడ్ ఒక క్లోరిన్ తీసుకుంటా, ఇటు సైడ్ ఒక క్లోరిన్ తీసుకుంటా. 4 సైడ్ క్లోరిన్ తీసుకుంటా. సో, 4 సైడ్ క్లోరిన్ తీసుకుంటే ఏమవుతది నాన్న? అప్పుడు OH ఇక్కడ వస్తది, OH ఇక్కడ వస్తది, OH ఇక్కడ వస్తది, పైన కూడా OH వస్తది. సో, 4 దిక్కులో OH వచ్చింది. OH వచ్చిన తర్వాత ఇలాంటిదాన్ని నేను కలిపేసింది అనుకోండి ఇంకొకటి OH, 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 OH. సో, ఇంకోటి కలిపేసింది అనుకోండి అన్న. సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ తీసేస్తే అయిపోతది. వాటర్ మాలిక్యూల్ తీసేస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ సిలికాన్, సిలికాన్ ఇట్లా క్రాస్ లింక్డ్ ఎన్నంటే అన్ని వస్తాయి నాన్న. సో, ఇది జనరల్ సిలికాన్స్ విత్ లీనియర్ సిలికాన్ అండ్ సైక్లిక్ సిలికాన్ అండ్ సింపుల్ క్రాస్ లింక్డ్ సిలికాన్. సో, ఇలా చేస్తే జనరల్లీ మనకు స్పెసిఫిక్‌గా సిలికాన్ అనేది వస్తది. సో, ఫస్ట్ మీకు క్లియర్‌గా అర్థం కావాల్సింది ఏంటంటే సిలికాన్‌కి ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉంటే దాన్ని సిలికాన్ అంటారు. ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉండాలంటే ఎట్లా తయారు చేస్తాము అంటే అక్కడ OH ఉంటే వస్తదన్నమాట. OH రావాలి అంటే ఫస్ట్ క్లోరిన్ ఉండాలి. సో, కొన్ని టైమ్స్ మనకు సిలికాన్ అనేది ఇప్పుడు సిలికాన్ ఉంది నాన్న. ఆక్సిజన్, సిలికాన్ ఉంది. సో, ఇప్పుడు దీనికి సిలికాన్‌కి 4 బాండ్స్ ఉన్నాయి. సో, స్పెసిఫిక్‌గా నేను పైన, కింద ఏమన్నా ఉండొచ్చు నాన్న. లెట్ అస్ సే ఇక్కడ పైన CH3 ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ OH ఉండొచ్చు. ఇక్కడ CH3 ఉండొచ్చు. ఇక్కడ CH3 ఉండొచ్చు. ఇక్కడ OH ఉండొచ్చు. ఇక్కడ CH3 ఉండొచ్చు. ఇలా స్పెసిఫిక్‌గా నాకు CH3 కావాలి అంటే ఏం చేయాలి అంటే వి విల్ యాడ్ సంథింగ్ అనదర్ రియేజెంట్ విచ్ ఈస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో, అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు ఈజీగా అర్థమవుతది. సో, నేనేం చేస్తా అంటే లెట్ అస్ టేక్ ఎ క్లోరిన్ విచ్ ఈస్ సిలికాన్, సిలికాన్, సిలికాన్. క్లోరిన్, 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 క్లోరిన్.
సో నాకేం చేయాలంటే ఇలా దీన్ని తీసుకున్నాం అనుకోండి నాన్న. ఈ కాంపౌండ్‌ని తీసుకొని నేను ఇప్పటిలాగా చేస్తే ఏమవుతదంటే అప్పుడు క్రాస్ లింక్డ్ సిలికాన్ వస్తది. ఆక్సిజన్, ఆక్సిజన్, ఆక్సిజన్ ఇలా వస్తదనమాట. సో ఇలా ఎందుకు వస్తదంటే ఫస్ట్ OH వస్తది. హెచ్ వస్తది. OH వస్తది. OH వస్తది. సో ఆ తర్వాత ఇలాంటి కాంపౌండ్సే మళ్ళీ కలిపేస్తే యూ విల్ గెట్ ద హైడ్రోజన్ వెళ్ళిపోతది. ఆక్సిజన్ బ్రిడ్జ్ వస్తది. నాకిలా వద్దు. నాకొక CH3 కావాలి. నాకు స్పెసిఫిక్‌గా ఇక్కడ ఒక సైడ్ వద్దనుకున్నాను నాన్న. లేదు నాకు ఒక Cl వద్దు. CH3 కావాలి అంటే ఏం చేయాలి అంటే వెరీ సింపుల్ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒక CH3 యాడ్ చేస్తా నాన్న. CH3MgCl దీన్నేమంటామంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం నాన్న. గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇది యాడ్ చేస్తే ఏమైతదంటే ఇక్కడ CH3 మైనస్ ఉంటది నాన్న. MgCl ప్లస్ ఉంటది. సో ఈ CH3 మైనస్ దీన్ని ఈజీగా రిప్లేస్ చేస్తదనమాట. లైక్ Cl, Si, Cl, Cl అండ్ CH3. సో ఇలా రిప్లేస్ చేస్తదనమాట. ఆ తర్వాత మనకి ఎంత చేసినా ఇక పైన CH3 అట్లే ఉంటది. ఆ తర్వాత నువ్వు ఫైనల్‌గా మీరు సిలికాన్ సింథసైజ్ చేస్తే సిలికాన్, ఆక్సిజన్, సిలికాన్ ఇలా వస్తది. సో పైన మాత్రం CH3 ఉంటది. సో ఇలా ఏదైనా ఆల్కైల్ గ్రూప్ కావాలి అని అనుకుంటే వెరీ సింపుల్ ఒక గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాడ్ చేయాలన్నమాట. సో CH3 కావాలనుకుంటే CH3MgCl యాడ్ చేయాలి. లేదు C2H5 కావాలంటే C2H5MgCl యాడ్ చేస్తే C2H5 అక్కడ యాడ్ అయిపోతుందన్నమాట. సో దిస్ ఈస్ జనరల్ సింథసిస్ ఆఫ్ దిస్ లీనియర్ సిలికాన్స్ అన్నమాట. సిలికాన్ యొక్క సింథసిస్ వచ్చేసరికి ఇదన్నమాట. సో వెరీ సింపుల్ ఇది. సో మీకు ఈజీగా అర్థమవుతది. జస్ట్ సిలికాన్, ఆక్సిజన్ బ్రిడ్జ్ ఉంటే సిలికాన్ అది కావాలంటే ఫస్ట్ క్లోరిన్ తీసుకోవాలి. దాన్ని హైడ్రోలైజ్ చేస్తే వాటర్ వస్తది. ఆ వాటర్ జనరల్‌గా తీసేస్తే మీకు సిలికాన్స్ వస్తది. సో దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ సిలికాన్. సో ఇది సిలికాన్స్ అన్నమాట. సో సిలికాన్ అంటే ఇవి 3 టైప్స్. లీనియర్ సిలికాన్, సైక్లిక్ సిలికాన్ అండ్ క్రాస్ లింక్డ్ సిలికాన్. సో కార్బన్ ఫ్యామిలీ వచ్చేసరికి ఇంతేనాన్న. ఇంతకు మించి ఇందులో ఏం లేదు ఇగ. సో కార్బన్ ఫ్యామిలీ వచ్చేసరికి ఇంతకు మించి ఇంకేం లేదు ఇందులో. సో మీరు ఒకసారి చూస్తే చూడండి ఒకసారి. సో కార్బన్ ఫ్యామిలీ వచ్చేసరికి కార్బైడ్స్ అండ్ సిలికాన్. సో కార్బైడ్స్ అండ్ సిలికాన్స్ మాత్రమే ఉంది నాన్న. సో సిలికాన్స్ కూడా అయిపోయింది. ఇంతకు మించి అందులో ఏముండదు. లీనియర్, సైక్లిక్ అండ్ క్రాస్ లింక్డ్ సిలికాన్. సో నెక్స్ట్ మళ్ళీ నైట్రోజన్ ఫ్యామిలీ తీసుకుంటే నైట్రైడ్స్, హైడ్రాక్సిలమైన్, హైడ్రోజిన్ అండ్ ఫాస్ఫోజన్స్. సో ఈ ఈ 3 రేట్ చూద్దాం. ఈరోజు జస్ట్ నైట్రైడ్స్ ఒకటి చూడండి. సో నైట్రైడ్స్ అంటే చాలా సింపుల్ నైట్రైడ్స్. జస్ట్ కాంపౌండ్సే అవి. నైట్రైడ్స్ కూడా చూడండి నాన్న. సో నైట్రైడ్స్ కూడా సేమ్ కార్బైడ్స్ లాగానే 3 టైప్స్ ఉంటాయి నాన్న. అవేంటివి అంటే ఒకటి అయానిక్ నైట్రైడ్స్, కోవలెంట్ నైట్రైడ్స్, మెటాలిక్ నైట్రైడ్స్. సేమ్ కార్బైడ్స్ లో కూడా అప్పుడు అయానిక్ కార్బైడ్స్, కోవలెంట్ కార్బైడ్స్ అండ్